మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేసీఆర్ మాటల గారడీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. నిధులు లేవంటున్న సర్కార్ 99% పథకాలు ఎలా అమలు చేసిందని ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు పొన్నం. ప్రజల లోపల టీఆర్ఎస్ పట్ల ఒక అసహనము అసంతృప్తి ఉంది. దానికి కడియం శ్రీహరి గారి మీద చెప్పు విసిరేయడం కానీ, హరీష్ రావు గారిని నిలదీయడం కానీ, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్యల వల్ల ప్రజలు చాలా కోపంగా టీఆర్ఎస్ మీద ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా 99% అమలు హామీలు అయితే మా దాకా ఎందుకు రాలే అనేటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఇంకా ప్రజల దాకా ఉంది. అన్ని ఇచ్చేసిండు కావచ్చు, మాకు ఎందుకు చేరాలి అనుకుంటారు, కానీ ప్రజలకు ఆ విషయం తెలియదు. ప్రజలకు ఆ విషయాన్ని చెప్తా ఉన్నాం. 90% అమలైనాయని అట్టి అబద్ధం చెప్తా ఉన్నాడమ్మా. పైసలే లేవు, నిధులు లేకుండా ఈరోజు వట్టిన వాగ్దానాలు మాటల గారెడితో నడుపుతా ఉన్నాడు. ఈయన ఎన్నికలు వస్తున్నాయని ఆయన అట్టిగా 99% చెప్పినాడని చెప్తే ప్రజల లోపల ఒక మంచి రెస్పాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, కానీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజల దాకా తీసుకుపోవడానికి ఒక మంచి వేదిక, తెలంగాణను రక్షించడానికి, తెలంగాణ ప్రజలు రక్షించడానికి వరంగల్ ప్రజలకు వచ్చిన అవకాశంగా వాళ్ళు సద్వినియోగపరుచుకుంటారనే విశ్వాసం కనబడుతోంది.